వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రశ్న జోసెఫ్ రావణ్ అరెస్ట్, అలాగే జడా శ్రవణ్ కుమార్ మాట్లాడింది ఉపా చట్టం కింద 14 రోజుల రిమాండ్కి పంపించడం, దీనికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. దీన్ని రాజకీయంగా చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజంగా కూడా వీళ్ళ వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు, ఏం జరుగుతోంది, ఈ అనర్థాలకు కారణం ఏంటి అనేది నేను సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను, అన్ని ఛానల్స్ వీడియోస్ చూశాను. చూసిన నేపథ్యంలో నాకు ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైంది. అర్థమైన విషయాన్ని కొన్ని ఆధారాలతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. వీలైనంత మంది ఈ వీడియోని చూడండి, వీలైనంతగా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో షేర్ అవ్వాల్సింది ఎవరికంటే నిజమైన క్రిస్టియన్స్కి. ఈరోజు నిజమైన క్రిస్టియన్స్ని మోసం చేస్తూ క్రిస్టియన్ ముసుగులో దళితులను వాడుకుంటూ లబ్ధి పొందాలి అనే కొందరి భావజాలం వల్ల, కొందరి ఆలోచనల వల్ల ఈరోజు దేశంలో అశాంతితో పాటు జనాల మధ్య అనేక అనర్థాలకు, గొడవలకు కారణమవుతుంది. ఇక మనందరికీ తెలిసిందే, ప్రశ్న జోసెఫ్ రావణ్ని 14 రోజుల ఉపా చట్టం కింద రిమాండ్కి పంపించారు. దీన్ని పంపించడానికి కారణం ఏంటంటే జడా శ్రవణ్ అనే అతను ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇలాంటి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఈయన ఈ మధ్యకాలంలో ఒక రౌండ్ టేబుల్ లాంటిది, అంటే ఒక మీట్ లాంటిది పెట్టాడు. అదేంటంటే క్రైస్తవులకు రిజర్వేషన్ కోసం శంఖారావం. ఇందులో ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. అట్లా మాట్లాడిన మాటల నేపథ్యంలోనే ఈ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ప్రశ్న జోసెఫ్ రావణ్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు నిజంగా కూడా క్రైస్తవాన్ని అనుసరిస్తారా, లేకపోతే పదే పదే హైందవ ధర్మాన్ని తిడుతున్న వీళ్ళకు హైందవ ధర్మం గురించి ఎంతవరకు తెలుసు అంటే ఇదంతా మిడిమిడి జ్ఞానం అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇదే శంఖారావంలో నేను విన్నాను, జడా శ్రవణ్ మాట్లాడుతూ మనం ఈ శంఖారావానికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవడంతో వరుణదేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు అని వర్షం పడిన దానికి చెప్పాడు. వరుణదేవుడు ఎక్కడుంటాడు? హైందవ ధర్మంలో ఉంటాడు. మరి క్రిస్టియానిటీకి వరుణదేవుడికి సంబంధం ఏంటి అంటే వీళ్ళకు ఏమీ తెలియదు. తెలిసినట్టు నటిస్తూ క్రైస్తవులను, దళితులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళలో నిజాయితీ అనేది ఏ కోశానా లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక నిజానికి పాపం అవసరార్థులు ఎక్కడైతే దళితులు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఈ వివక్షకు గురైన వారు అంబేద్కర్ పేరు చెప్పి, లేకపోతే రాజ్యాంగం పేరు చెప్పి, లేకపోతే ప్రజాస్వామ్యం పేరు చెప్పి వీళ్ళను పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. అందరినీ అనట్లేదు, పట్టిస్తున్న కొందరి క్రైస్తవుల గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. నిజమైన క్రైస్తవులు ఇక్కడ సమస్యే కాదు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. బయటికి కొందరు దళితుల పేరు చెప్పి, లేదంటే క్రైస్తవుల పేరు చెప్పి, మత వ్యాప్తి పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయల విదేశాల నుంచి వస్తున్నాయి. క్రైస్తవాన్ని నిజంగా నేను ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాను, అందులోకి వెళ్ళాలనుకుంటున్నాను, క్రైస్తవంతో నాకు సంపూర్ణ జీవితం లభిస్తుంది అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు అనంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా వాళ్లకు నచ్చిన మతాలలోకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ప్రలోభ పెట్టో, పైసలు ఆశ చూపించో మత మార్పిడి చేయడము అనేది నిజంగా కూడా ఒక పాపం. అలాంటి పాపాన్ని ఈరోజు కొన్ని క్రైస్తవ మిషనరీలు దగ్గరుండి నడిపిస్తున్నారు. ఆ దగ్గరుండి నడిపించటం మూలాన అనేక అనర్థాలు. మరి దీనివల్ల ఏంటి, ఎందుకు అనంటే ఆర్థికంగా వాళ్ళు బలపడటం కోసం వీళ్ళని ఒక పావుల్లాగా ఉపయోగించుకుంటున్నారు. ఇదేంటి, ఎలా చెప్పగలరు అంటే దీనికి సంబంధించిన కొన్ని విషయాలను, ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తాను. అవి వింటుంటే మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ గొడవలంతా జరుగుతున్నాయనంటే, ఒకటి ఎఫ్సిఆర్ఏ. మీ అందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ నిబంధనలన్నీ కఠినతరం చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఎఫ్సిఆర్ఏ కొత్త నిబంధనల ప్రకారం మత మార్పిడిలకు విదేశీ నిధుల్ని వాడడానికి వీల్లేదు. అండర్లైన్ చేసుకుని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మత మార్పిడి చేయడానికి విదేశీ నిధుల్ని వాడడానికి వీల్లేదు. ఏదైనా ఒక ఎన్జిఓ పెట్టుకొని ఎఫ్సిఆర్ఏ నిబంధనల ప్రకారం ఆ మతానికి సంబంధించి బిల్డింగ్లు కట్టుకోవచ్చు, లేకపోతే పుస్తకాలు ప్రచురించుకోవచ్చు, లేకపోతే చదువులు చెప్పించుకోవచ్చు, ఇలాంటివన్నీ ఓకే. బట్ మత మార్పిడికి మాత్రం వాడకూడదు. మరి ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు కదా. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్.
ఈ యాక్ట్ ప్రకారం విదేశాల నుంచి నిధులు వస్తే ఒకవేళ క్రిస్టియన్ సంస్థ నడుపుతున్నట్లయితే గనక మత ప్రచారం కోసమో మతానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసమో, అంటే మత ప్రచారానికి వాడకూడదు తప్ప మతానికి సంబంధించి సభలు నిర్వహించుకోవడానికి వాడొచ్చు, బిల్డింగ్లు కట్టుకోవడానికి వాడొచ్చు, రెనోవేషన్ కోసం వాడొచ్చు, ఖర్చు చేయొచ్చు. కానీ మతం మార్చడం కోసం ఖర్చు చేయడానికి వీల్లేదు. FCRA నూతన నిబంధనలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాయి. ఇదే ఒక మేజర్ అంశం. ఈ FCRA నిధులు మత మార్పిడిలకు ఉపయోగపడవు అని తెలిసిన నేపథ్యంలో ఒక కుట్ర మొదలైంది. ఇక రెండోది, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఉండవు. హిందువుగా ఉన్న ఒక దళితుడు మతం మారినట్లయితే రాజ్యాంగబద్ధంగా అతనికి రిజర్వేషన్ వర్తించదు. ఇది నవత చెప్తుందో, ఆర్వాయిస్ చెప్తుందో, రైట్ వింగ్ చెప్తుందో, లేకపోతే ఇంకొకరు చెప్తుందో కాదు, మన రాజ్యాంగమే చెప్తున్న పరిస్థితి. వివక్ష ఆధారంగా, హైందవ ధర్మంలో వివక్ష ఆధారంగా దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ మతం మారిన వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వకూడదని కోర్టులు కూడా చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దళితులు క్రిస్టియానిటీలోకి మారితే ఇప్పటిదాకా ఏం జరుగుతూ వచ్చింది? ఫస్ట్ మతం మార్చడం కోసం వాళ్ళకు డబ్బులు ఆశగా చూపిస్తారు. అది చాలా క్లియర్. ప్రలోభ పెట్టడానికి, మీ కష్టాలు తీరుతాయి, మీ అమ్మాయి పెళ్లి చేయడానికి మేము హెల్ప్ చేస్తాం, లేకపోతే మీ ఆర్థిక అప్పులు తీర్చడానికి మేము హెల్ప్ చేస్తామని డబ్బుల్ని ఆశగా చూపించి, ఎర్ర చూపించి, స్వస్థత సభల పేరుతోటి ఆయిల్ పూస్తే రోగాలు మారుతాయి, ఇలాంటివన్నీ చూపించుకుంటూ ఫస్ట్ డబ్బులు ఆశగా చూపించి మార్చిండ్రు. ఆ తర్వాత ఏంటి, మీరు డబ్బులు రావడమే కాదు, మీకు కన్వర్షన్ అయిన తర్వాత కూడా, అంటే మీరు మతం మారిన తర్వాత కూడా మీకు దళితులుగా ఉన్నప్పుడు ఏవైతే రిజర్వేషన్లు వచ్చాయో అవన్నీ మీకు వచ్చేలాగా చేస్తాం, కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరు 2 రకాల లబ్ధిని పొందొచ్చు. ఒకటి క్రైస్తవం ద్వారా వచ్చే లబ్ధి, రెండవది మీరు దళితులుగా, అంటే క్రైస్తవ దళితులుగా ఉండడం ద్వారా వస్తున్న రిజర్వేషన్లు, ఇవి 2 కూడా పొందొచ్చు అని వాళ్ళను ప్రలోభ పెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రిజర్వేషన్స్ ఉండవు అని అంటే క్రైస్తవంలోకి మతం మారడానికి ఎవరు సుముఖత వ్యక్తం చేయరు, ముఖ్యంగా దళిత సోదరులు. వాళ్ళ మాయమాటలకు, ప్రలోభాలకు పడరు. ఎందుకు అనంటే తాత్కాలిక ఉపశమనం కంటే శాశ్వతంగా ఎదుగుదలను కోరుకుంటారు. ఈరోజు వాళ్ళు ఇచ్చే కొంత డబ్బుకు ప్రలోభపడి వెళ్తే ప్రభుత్వం వాళ్లకు ఇస్తున్న రిజర్వేషన్ ఫలాలు అన్నీ పోతాయి. కాబట్టి మతం మారడానికి వాళ్ళు ఇష్టపడరు. ఒకటి, FCRA నిధులు ఆగిపోతే మత మార్పిడి కోసం వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి పైసలు ఉండవు. పోనీ ఆ పైసలు లేకపోయినా రిజర్వేషన్ వస్తుంది మీకు అని చెప్పేసి, ఇందులో ఉన్న రిజర్వేషన్ వస్తుందని ఎంతో కొంత పైసలు ఇచ్చి మార్చొచ్చు అంటే, ఇప్పుడు ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఏం చెప్తోంది అని అంటే, అది రాజ్యాంగం చెప్పింది, ఎవరైనా మతం మారితే మీకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ రాదు. దీని ద్వారా రాబోయే రోజుల్లో మత మార్పిడిలు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆగిపోతే కనుక ఒక పెద్ద ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. మిషనరీ ఇండస్ట్రీ. ఇక్కడ అందరినీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, నిజంగా క్రిస్టియన్ మతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఆచరించుకోవచ్చు. క్రైస్తవాన్ని నిజంగా నేను ఇష్టపూర్వకంగా అందులోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ సమస్య ఏంటి అంటే, ఈ ప్రలోభాలు కట్ అయిపోతాయి, రిజిస్ట్రేషన్ కట్ అయిపోతాయి, డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అసలు సమస్యగా మారిన నేపథ్యంలో అలాంటి వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు అసలు ఈ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి అంశాల్లో నేను నేషనలిస్ట్ ఆఫ్ సాయి అన్న వీడియో చూశాను. అందులో చాలా ఇన్ఫర్మేటివ్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక చిన్న డేటా, ఈ 100% కూడా నేను చెప్పే డేటాకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా నేను ఏ విషయాన్ని మాట్లాడట్లేదు. మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటారు, వాటిని చూడొచ్చు. 2023లో ది హిందూ పత్రికలో వచ్చినటువంటి వార్త. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ MHA డేటా ప్రకారం, FCRA ప్రకారం నమోదు చేసుకున్నటువంటి, రిజిస్టర్ చేసుకున్నటువంటి NGOల లిస్టు తీస్తే 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాల కాలంలో 407 FCRA పర్మిషన్స్ ఇచ్చారు. రిలీజియన్ NGOలకు, అంటే మత ప్రాతిపదికన ఆయా సంస్థల NGOలకు, అంటే అది సిక్కు కావచ్చు, జైన్ కావచ్చు, బౌద్ధ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రైస్తవం కావచ్చు. ఈ 407లో దరిదాపు 190కి పైగా 400 మత ప్రాతిపదికన ఉన్నటువంటి FCRA రిజిస్ట్రేషన్కి కేంద్రం అనుమతిస్తే, అందులో ఆల్మోస్ట్ సగానికి పైగా, అంటే 194 సంస్థలు క్రిస్టియన్ సంస్థలే, క్రిస్టియన్ NGOలే. అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత పెద్ద నెట్వర్క్ను నడుపుతున్నారు అని. ఇవాళ మనం మాట్లాడుతుంది ఏంటి, దేశంలో అసలు క్రిస్టియన్ జనాభా ఎంత ఉంది, మరి ఆ జనాభాకి 194 NGOల ద్వారా వచ్చే డబ్బుల్ని నిజంగా ఖర్చు పెడుతున్నారా?
ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, క్రిస్టియానిటీ పేరిట వస్తున్నటువంటి నిధులంతా ఎటు వెళ్తున్నాయి, అసలు ఈ 194 సంస్థలు వర్క్ చేస్తున్నాయా, ఏం చేస్తున్నాయి ఆలోచించాలి కదా. అంటే ఆ సంస్థలు ఆయా ఎన్జీఓల పేర్లతోటి తమ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తున్నాయనేది కొన్ని సంస్థల విషయంలో బయటకు పడ్డది కూడా. ఇక రెండవది జనాభా ప్రాతిపదికన ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది ఒకటైతే, ఇంకొకటి ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎంత డబ్బులు వస్తున్నాయనేది కూడా లెక్క. 2025 డిసెంబర్ నెలలో ఒక వార్తా కథనం వచ్చింది. అది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఓం ఇండియా సోల్డ్ బైబుల్స్ మీన్ ఫర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. ఈ ఓం అంటే ఏంటంటే ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా. ఈ ఇన్వెస్టిగేషన్ చెప్పినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఒక కథనం రాశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ సిఐడి కూడా దీని మీద విచారణ చేపట్టింది. సిఐడికి సంబంధించి 2025లోనే వచ్చినటువంటి ఆగస్టు నెలలో ది హిందూలో వచ్చిన కథనం ప్రకారం సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీని మీద ఈ మిషనరీకి సంబంధించి మిస్యూజ్ అవుతున్నాయి. మన హైదరాబాద్కి చెందినటువంటి ఓం ఇండియా అనే సంస్థ, ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా అనే సంస్థ, ఇది యాక్చువల్లీ అంతర్జాతీయ సంస్థ. ఆ ఓం ఇండియా దాని వివరాలన్నీ నేను మళ్ళీ తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్తి వివరాలు మనకు దగ్గర లేవు, కానీ తెలంగాణలో దీనికి సంబంధించిన డేటా నేను చెప్తున్నాను. ఈ ఓం ఇండియా సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో సుమారు 296.66 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి మన తెలంగాణకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎంత? తెలంగాణకు సంబంధించి 296.66 కోట్ల అవినీతి జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఈ విషయానికి సంబంధించిన కథనాన్ని విచారణ చేసింది. దీనికి సంబంధించిన కథనాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రచురించారు. ఇందులో ఏం రాశారంటే, ఈ సంస్థ 296.66 కోట్లు ఉపయోగించి, అసలు ఈ సంస్థ ఎవరిది? ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు. ఈ సంస్థ చెప్పుకుంటున్నాం ఎవరు అంటే జోసెఫ్ డిసౌజీ అండ్ ఆయన కొడుకు జోసెఫ్ లారెన్స్ డిసోజా. జోసెఫ్ డిసౌజా మరియు అతని కొడుకు లారెన్స్ డిసోజా, ఈ ఇద్దరు అండ్ మిగతా కొంతమంది ట్రస్ట్ సభ్యులు కలిపి అవినీతికి పాల్పడ్డారని వేరే ఎవరో కాదు, హిందువులో బయటోల్లో ఇంకొకలో కంప్లైంట్ ఇవ్వలే. అదే సంస్థకు సంబంధించిన మరికొంతమంది ప్రతినిధులు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు సిఐడి విచారణ చేపట్టింది. ఈడీ కూడా ఎంటర్ అయింది. సో దీని ఛార్జ్ షీట్ మొన్న పోయిన సంవత్సరం దాఖలు చేశారు. అతని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు, అది వేరే విషయం. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈ దేశంలో ఏదైనా జరుగుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన గురించి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో కూడా మీరు చెప్పొచ్చు. ఇక 296.66 కోట్లకు ఈ డిసౌజీ అవినీతికి పాల్పడినట్లు తేలింది. దేనికోసం అవినీతి చేశారంటే, క్రిస్టియానిటీ పేరు చెప్పుకొని, క్రైస్తవం పేరు చెప్పుకొని విదేశాల నుంచి నిధులు తెచ్చుకున్నారు. ఎప్పుడు? 2004లో సునామీ వచ్చినప్పుడు. సునామీ టైంలో మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మత్స్యకారులకు పడవలు కొనిచ్చాం, వాళ్ళకి సాయం చేస్తున్నాం, స్కూల్లో విద్యార్థులకు విద్యను చెప్పిస్తున్నాం, దానికోసం ఖర్చు చేస్తున్నాం. ఆఖరికి బైబిల్ కూడా మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, అందరికీ పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇవన్నీ అబద్ధాలు. ఏ పుస్తకాలని వీళ్ళు బైబిల్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఇక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని డబ్బులు తీసుకొని బైబిల్స్ని అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బుల్ని కూడా వీళ్ళు దొబ్బేసిండ్రు. ఆ డబ్బులు దొబ్బేసి ఈ డబ్బులన్నింటినీ కూడా పక్కనేసుకున్నారు. ఇన్ ద సేమ్ టైం ఈ మత్స్యకారుల పేరిట, దళితుల పేరిట, చదువుల పేరిట, ఆరోగ్యం పేరిట ఖర్చు చేస్తున్నామని చెప్పి డబ్బులన్నీ పక్కదారి పట్టించారు. వీటితో గోవాకు సంబంధించి కొన్ని ఆస్తులు కొనుక్కున్నారనేది కూడా వీళ్ళ మీద అభియోగం ఉంది. ఇక ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణలో ఇంకో అంశం కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో రాసింది. ఇందాక నేను చెప్పా కదా ఈ గోవా ప్రాపర్టీస్ గురించి. సో డబ్బులు ఎవరి కోసం తీసుకొస్తున్నారు వీళ్ళు? దళితుల కోసమో, క్రిస్టియన్స్ పేరిటో, లేకపోతే మత మార్పిడి పేరిటో డబ్బులు తీసుకొస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? ఆ డబ్బులతో విలాసవంతంగా బతుకుతూ వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనుక్కుంటున్నారు. జోసెఫ్ డిసౌజా ఎవరు అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మ్యాన్ ఇన్ ది క్రిస్టియన్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్ సొసైటీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈయన 1998లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్థాపించారు. 2002లో దళిత ఫ్రీడమ్ నెట్వర్క్ అనే పేరిట ఒక అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. అయితే దీని మీద వ్యతిరేకత రావడంతో ఫ్రీడమ్ నెట్వర్క్ అని మార్చేశాడు. ఇక డిగ్నిటీ ఆఫ్ ఫ్రీడమ్ నెట్వర్క్ అని మార్చేసిండు, దళిత అనే పేరుని తీసేసిండు. ఇక ఆపరేషన్ మొబిలైజేషన్ అనే సంస్థ యాక్చువల్లీ అమెరికాకు సంబంధించినటువంటి ఎవాంజలిస్ట్ క్రైస్తవ మత ప్రచారకుడు జార్జ్ వెర్మర్ స్థాపించినటువంటి సంస్థ. ఆపరేషన్ మొబిలైజేషన్కి భారత్కి సంబంధించిన చాప్టర్ హెడ్గా ఆయన పనిచేశాడు.
అంతేకాదు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఈయన పనిచేశాడు ఈ సంస్థకి. ఈయన నిధుల్ని పక్కదారి పట్టించినందుకు ఈయన మీద ఛార్జ్ షీట్ కూడా నమోదైంది. ఇక ఇతను దళిత్ యాక్టివిస్ట్గా, లేకపోతే దళితుల మీద జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నానని మాట్లాడతాడు. దళితులు వివక్షతకు గురవుతున్నారని మాట్లాడతారు. చాలా దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటూ ఉంటాడు. అసలు విషయం ఏంటి అంటే, దళితుల పేరుతోటి, అంటే మతం మార్చాలి అనే ఒక కుట్రతోటి, దళిత క్రైస్తవుల పేర్లతోటి తనను తాను ఒక ఏమంటారు రోల్ మోడల్గా చూపించుకుంటూ వెనక ఆస్తులు కూడా పెట్టుకుంటూ వాళ్ళను మోసం చేస్తున్నాడు. ఈయనకి ఇప్పుడు ఈ దళిత రిజర్వేషన్ రద్దయినప్పుడు ఖచ్చితంగా కూడా అలాగే దళితులు మతం మారడం మానేస్తారు. మానేసినప్పుడు ఏమవుతుంది, దళితులనే కాదు మిగిలిన వాళ్ళు కూడా మతం మారడం మానేస్తారు. మానేసినప్పుడు ఏమవుతుంది, ఈయనకు వచ్చిన నిధులు వీటన్నిటికి సంబంధించిన అకౌంటబిలిటీ అన్ని ఇష్యూస్ కూడా చూపించాలి. వాటిని చూపించకపోతే ఈయనకు శిక్ష పడుతుంది. ఇక్కడ నేను మొత్తం దళితుల గురించి మాట్లాడట్లేదు, మొత్తం క్రైస్తవ సమాజం గురించి మాట్లాడట్లేదు. ప్రలోభాలకు గురయ్యి మతం మారుతున్న దళితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రలోభ పెట్టి మతం మారుస్తున్న క్రైస్తవ మిషనరీల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక జోసెఫ్ డిసౌజాతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే జాన్ దయాల్. ఇతను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. అండ్ అంతేకాదు ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్గా కూడా ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్కి పనిచేశాడు. అంతేకాదు ఈయన ఒక జర్నలిస్ట్గా కూడా చలామణి అవుతాడు. అండ్ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఏదైతే భారతదేశంలో అన్ని పత్రికలకు సంబంధించిన ఎడిటర్స్కి సంబంధించినటువంటి ఒక యూనియన్ ఉందో దానికి ట్రెజరర్గా పనిచేశాడు, కోశాధికారిగా పనిచేశాడు. అండ్ ఇతను ఏంటి, ఈయన వాయిస్ ఏంటి, ఈయన ఏం మాట్లాడతాడు అంటే దళిత యాక్టివిస్ట్గా చెప్పుకుంటూ ఉంటాడు. క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఒక కరెక్ట్గా చెప్పాలంటే, బట్ దళిత యాక్టివిస్ట్గా చెప్పుకుంటాడు ఈ జాన్ దయాల్. సరే, వీళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఏదో వాళ్ళ యాక్టివిజం వాళ్ళు చేసుకుంటారు అంటే ఇట్స్ ఓకే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వీళ్ళు పాల్గొంటారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అసలు భారతదేశానికి అణుపరీక్షలు ఉండకూడదు అని ఒక అంతర్జాతీయ ఒత్తిడి వస్తున్న టైంలో చాలామంది దానికి సంబంధించి ఉత్తరాలు రాస్తే దాంట్లో ఈ జాన్ దయాల్ అనేవాడు ఒకడు. ఇది ఆయన వికీపీడియా పేజీలోనే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అణు పరీక్షలు భారతదేశానికి ఉండకూడదని సంతకం చేసినటువంటి ప్రముఖుల జాబితాలలో ఈయన పేరుంది. ఇతనే పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి అని సంతకాలు తీసుకుంటుంటే ఒక పక్క నుంచి మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ బార్డర్లో అతలాకుతలం చేసుకుంటూ ఎప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళని చంపాలి అని చూసే పాకిస్తాన్ తోటి స్నేహంగా ఉండాలి అనే ఒక సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానికి సంతకం పెట్టిన వాళ్ళలో కూడా ఈయనొకడు, ఈ జాన్ దయాల్. ఇక పాకిస్తాన్ అనుకూల విధానాలు లేదంటే భారత వ్యతిరేక విధానాలు, అణుపరీక్షలు ఉండకూడదు అన్న విధానం కలిగినటువంటి వ్యక్తి జాన్ దయాల్. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలో మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక ఈ జాన్ దయాల్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తి. సో ఇట్లా చాలా చేశాడు ఆల్మోస్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవులకు తెలియదు, దళితులకు తెలియదు. ఇవేవి బయట చెప్పకుండా దళితులను మాయ మాటలు చెప్తూ కొందరు దళితులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు విదేశాల నుంచి తెచ్చుకొని వీళ్ళు లబ్ధి పొందుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి కొందరు వ్యక్తులు ఎన్జిఓలు స్థాపించుకొని నిజానికి పాపం అవసరార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి అంబేద్కర్ పేరు చెప్పి, రాజ్యాంగం పేరు చెప్పి, ప్రజాస్వామ్యం పేరు చెప్పి వీళ్ళని పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. నిజమైన క్రైస్తవులకు సమస్య కాదు ఇది, అసలు సమస్య అంతా కూడా ఇలా మత మార్పిడి చేస్తున్న వాళ్ళకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అది నీట్ పరీక్షలకు సంబంధించి అని చెప్పిండ్రు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అది ఒక ఈవెంట్ లాగా జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ఆ నిరసనలో అరుంధతి రాయ్ మాట్లాడింది. ఆమె ఏమని మాట్లాడింది, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది, మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. కాశ్మీర్ ఎప్పుడు కూడా భారతదేశంలో అంతర్భాగం కానే కాదు అని మాట్లాడింది. అది వేరే ప్రాంతం అన్నట్టు మాట్లాడింది. ఇది దేశద్రోహం కాదా, భారత వ్యతిరేక ధోరణి కాదా? ఇలాంటి వాళ్ళకు బుక్కర్ ప్రైజులు వస్తాయి, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఆమెతో మాట్లాడిస్తుంటారు, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఆర్టికల్స్ రాయిస్తుంటారు, ఆమెతో డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో భారత వ్యతిరేక శక్తి అరుంధతి రాయ్. ఆమెకు ఈ క్రిస్టియానిటీకి సంబంధం ఏంటి అంటే, ఈ అరుంధతి రాయ్ అసలు పేరు సుజ్నా అరుంధతి రాయ్. ఎస్,
అరుంధతి అనగానే మన హైందవ ధర్మంలో సంబంధించి వశిష్ఠుడి సతీమణి అరుంధతి రాయ్ అనుకుంటే పొరపాటే. ఈమె అసలు పేరు సుజనా అరుంధతి రాయ్. ఈమె సిరియన్ క్యాథలిక్, ఒక రకంగా చెప్పాలంటే సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆమె తల్లి పేరు మేరీ రాయ్, కేరళకు సంబంధించిన సిరియన్ క్రిస్టియన్ కుటుంబం. అండ్ వాళ్ళ తండ్రి పేరు రజీబ్ రాయ్. రజీబ్ రాయ్ అంటే ఈయన ఫస్ట్ బెంగాలీ హిందూ, ఆ తర్వాత ఆయన క్రిస్టియన్గా మారాడు. ఇదేదో నేను అబద్ధం చెప్పట్లేదు, అరుంధతి రాయ్ వికీపీడియా పేజీ చూస్తే మీకే కనిపిస్తుంది. సో రజీబ్ రాయ్ ఎవరు? ఎన్డీటీవీ ఫౌండర్, మనకు తెలుసు కదా, సో కాల్డ్ అద్భుతమైన జర్నలిస్ట్గా పేరున్నటువంటి ప్రణయ్ రాయ్ ఉన్నాడు కదా, ఆ ప్రణయ్ రాయ్ సోదరుడే ఈ రజీబ్ రాయ్. ఇక సోదరుడు ఇన్ ద సెన్స్ కజిన్స్ అవుతారు వీళ్ళిద్దరు. సో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. ఓకే, ప్రణయ్ రాయ్కి ప్రణయ్ రాయ్ వైఫ్కి ఇక్కడ కూడా చూడండి రాధికా రాయ్, బృందా కారత్, వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు అవుతారు. బృందా కారత్, ప్రకాష్ కారత్ భార్య భర్తలు. సో ఇక్కడ మనకు అంతా కూడా చాలా క్లియర్గా సిపిఎం ఫ్యాక్టరు, అలాగే దేశ వ్యతిరేక శక్తులు వీళ్ళంతా ఎలా కలుస్తున్నారు, ఎక్కడ చైన్ లింక్ ఉంది అనేది కూడా చాలా క్లియర్గా ఈ అంశంతో బయటపడుతుంది. అరుంధతి రాయ్ ఏమో క్రిస్టియన్ యాజ్ వెల్ యాజ్ మావోయిస్ట్ సానుభూతి పరురాలు. మావోయిస్టులను ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒకరేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ చైనాకు అనుకూలంగా మాట్లాడతారు. ఒకరేమో విదేశీ నిధులతోటి మనీ లాండరింగ్ చేస్తారు. ఇక్కడ జర్నలిస్ట్గా చలామణి అవుతుంటారు. అర్థం చేసుకోవచ్చు ఈ అర్బన్ నక్సల్స్ ఎలా ఉన్నారు అనేది. సో ఒకరేమో వెస్ట్రన్ శక్తుల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఒకరేమో చైనా నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఇంకొకరేమో కాశ్మీర్ ఏర్పాటు కావాలని కోరుకునే వాళ్ళు, ఇంకొకరేమో పాకిస్తాన్ అనుకూలంగా లెటర్లు రాసేవాళ్ళు. ఇది ఒక పెద్ద స్పైడర్ వెబ్ లాగా గత దశాబ్దాలుగా ఇక్కడ సామ్రాజ్యాన్ని పూర్తిగా కుక్కిటి వేగులతో నిర్మించాలని చూస్తే దాన్ని పెకిలించేస్తున్నారు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. సో వీళ్ళ ఇండస్ట్రీ ఏంటి అంటే బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ వివక్షల పేరిట మతం మార్చేటటువంటి ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారు కొందరు. ఇప్పుడు దాన్ని పెక్కిట వేలతో తీసేస్తున్నారు. వీళ్ళ కింద పాములే ఈ జోసఫ్ రావణ్ కానివ్వండి, లేకపోతే జడా శ్రవణ్ కానివ్వండి, ఇలా మాట్లాడుతున్న కొందరు దళితుల పేరు చెప్పుకొని నిధులను పక్కదారి పట్టిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ చెల్లి చిటి పాడుతున్న తరుణంలో ఈ చిన్న చిన్న వ్యక్తులందరికీ కూడా కొంత నయానో భయానో వాళ్ళకు ఉన్నటువంటి ఆశలను ఆశయాలను పాపులారిటీనో దేన్నో ఒకదాన్ని ఆశగా చూపించి ప్రేరేపిస్తున్నారు. వీళ్ళ పర్టికులర్ దాంట్లోనే పడి ఇక్కడ అరుస్తూ ఉన్నారు. ఇది అసలు విషయం. సో ఓవరాల్గా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చాలా పెద్దగా వచ్చి ఉండొచ్చు. ఇందులో చెప్తున్నవేవి కూడా అభూత కల్పనలు కాదు, అన్ని ఆధారాలతో చెప్తున్నవే. ఇక్కడ దళితులను క్రైస్తవులను విమర్శించాలనేది ఏమాత్రం నాకు లేదు. నిజంగా ఎవరైనా మతం మారాలనుకుంటే మళ్ళీ చెప్తున్నా హ్యాపీగా మారచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది, అవకాశం ఉంది మీకు. కానీ ఇలాంటి ప్రలోభాలకు గురి చేస్తూ లేదా ఒత్తిళ్లకు గురవుతూ వివక్ష పేరిట నిజంగానే జరుగుతుంది అంటే కనుక, ఒకవేళ నిజంగానే ఇవన్నీ జరిగితే వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎస్, మేము వివక్షతకు గురవుతున్నాము, ఈ సమాజం మమ్మల్ని హక్కున చేర్చుకోవట్లేదు అని మేము మతం మారాలి అనుకుంటున్నాము అంటే నిజంగా అలాంటి వాళ్ళకు క్షమాపణలు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వివక్ష అనేది పోవాలి, హైందవులంతా సమానం అనుకోవాలి, గడప లోపల కులం గడప దాటితే హిందువులంగా బ్రతకాలి అని నేను కోరుకుంటాను. అలా జరగట్లేదు, ఎక్కడో ఒకరి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అంటే ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా వాళ్ళ తరపున మా తరపున మేము క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వీడియోని వీలైనంత షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చిన్న చిన్న వానపాములు, దీని వెనక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. ఇలాంటివి ముందు ముందు చాలా చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంయమనంగా ఆలోచించి మా అభిప్రాయాలను పంచుకోండి, అలాగే నిర్ణయించండి. జరుగుతున్న దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఇలాంటి ఆవేశపూరిత మాటలు కొందరు ఎవరైతే ఇప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ పెద్ద పాపులారిటీ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళ మాయ మాటల్లో పడి దేశ వ్యతిరేకులుగా ధర్మ వ్యతిరేకులుగా మారకండి. ఆ విషయాన్ని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి, అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, మనకు ఎలాంటి కంటెంట్ వస్తే బాగుంటుంది అనుకునేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రశ్న రావణ్కి సంబంధించి ఖచ్చితంగా ఈయన వెనక ఉన్న శక్తులేంటి, వీళ్ళని నడిపిస్తున్న శక్తులేంటి అనేది ముందు ముందు కూడా మరిన్ని వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి.
ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.